స్వాగతం. ఆపదలో ఉన్నవారికి అయినవారంటూ ఎవరూ లేని అనాథలకు సాయం చేస్తే ఆ సేవ తాలూకు ప్రతిఫలం ఎప్పటికీ వృధా కాదని నమ్ముతూ అభాగ్యులకు ఆదుకునేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని మానవతామూర్తులు. వారి పెళ్లి రోజు వేడుకల వేళ ఈ రక్షణాలయానికి వచ్చి ఇక్కడ జీవిస్తున్న అనాథులకు వీలైనంతలో సాయం చేస్తూ శ్రీ సోమనాథేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహంతో అభాగ్యుల ఆశీస్సులతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాజాగౌడ్ సావిత్రి అనే ఆదర్శ దంపతులు వారి పెళ్లి రోజు వేళ అభాగ్యుల ఆకలి తీర్చారు. నిజామాబాద్ నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసిన రాజాగౌడ్ సావిత్రి గారు వారి పెళ్లి రోజు వేళ భక్తి మార్గం ముక్తి మార్గంలో తరించారు. ముందుగా రాజాగౌడ్ సావిత్రితో పాటు వారి కుటుంబ సభ్యులు శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించారు. అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యుల పేర్ల మీద అలాగే వారి గోత్రమైన కౌండిన్య గోత్రంపై అర్చనలు చేశారు. అనంతరం వారే శంకరునికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొంది స్వామికి సమర్పించిన హారతిని కళ్లకు అద్దుకొని అర్చకుల దీవెనలు పొందారు. పూజల అనంతరం రాజాగౌడ్ సావిత్రి గారి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ తలదాచుకుంటున్న సొంతవారంటూ ఎవరూ లేని నిర్భాగ్యులకు వారే స్వయంగా అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అనంతరం ఈ పుణ్య దంపతులు మాట్లాడుతూ పెళ్లి రోజున ఇక్కడకు వచ్చి అన్నదానం చేసినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు మేము నిజామాబాద్ నుండి అమ్మా నాన్న అనాథ శరణాలయంలోకి వచ్చాము. మేము ఈరోజు మా పెళ్ళి రోజు సందర్భంగా ఈ అమ్మా నాన్న అనాథ శరణాలయంలోకి రావడం జరిగింది. ఇక్కడ అభాగ్యులను చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. అయినా కానీ వీళ్ళు ఈ గట్టు శ్రావణి శంకర్ గారు చాలా కష్టపడుతూ వాళ్ళ పనిచేసేవారు ఎంతో శ్రమపడి ఈ అమ్మా నాన్న అనాథాశ్రమంను చాలా ముందుకు నడుపుతున్నారు. వీరు ఆ అభాగ్యులను చూస్తుంటే మాకు చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళను ఎక్కడి నుండో పిచ్చి వాళ్ళలాగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ శరీరానికి వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో సేవ చేస్తూ వాళ్ళకు చాలా ఆ నిర్భాగ్యులను మంచి మనుషులుగా తయారు చేస్తున్నారు. వీళ్ళు బాగుపడి బయటకు వెళ్ళాక మళ్ళీ ఇంకా కొత్త వారిని తీసుకొచ్చి మంచిగా తయారు చేస్తున్నారు. ఈ శ్రావణి శంకర్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఇటువంటి ఆశ్రమాలను నడిపించేందుకు మా అటువంటి వాళ్ళు తనకు తోచిన సహాయం చేస్తూ ముందుకు నడిపించాలని, మేమే కాదు మా లాంటి ఎంతోమంది వచ్చి ఇక్కడికి సేవ చేస్తున్నందుకు చాలా నమస్కారాలు, సంతోషంగా ఉంది. ఈ అభాగ్యులను చూస్తుంటే మాకు బాగా బాధగా అనిపించింది. ఈ సేవ చేయడం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఆశ్రమము ఒక పుణ్య ఆశ్రమం లెక్క అనిపిస్తుంది మాకు. మేము చాలా సంతోషపడుతూ వెళ్తుంటున్నాము. వాళ్ళని చూసినప్పుడు బాధ అనిపించింది. తర్వాత ఇప్పుడు ఇవన్నీ చేసే కార్యక్రమాలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సంతోషము.
మానవ దేవుళ్ళారా, మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకొని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరుచుకోండి. నిన్నటి వరకు రోడ్లపై పిచ్చి వాళ్ళలా తిరుగుతూ చెత్త కుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే. శివయ్య అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుని విజయాలని సిద్ధించుకోండి.